మండలంలో ప్రారంభమైన మంత్రి పర్యటన. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో నేడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మంత్రికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికలలో ప్రజలు వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. కాబట్టి అందరికీ ప్రకటించాలి కాబట్టి పెద్ద ఆయన గారు వచ్చినారు. ఇదే గారు మీకు ఏం చేసినారు అనే దానికి ఏమనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి మేమందరం పంచాయతీ అనేది ఒక ఇది ఉంది. అలాగే అందరం మెజార్టీ తెప్పించి పెద్ద ఆయన గౌరవంగా ఉన్నామంటే మన గ్రామ పంచాయతీలు ఇంకా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అందరికీ నమస్కరిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చింది మీకు అందరికీ నమస్కారము. అలాగే ఆయన చెప్పినట్టు పేడకల్లు కూడా ఎత్తాలి తప్పదు. 5 గంటలకు 6 గంటలకు లేచిన అంటే సాయంత్రం ముదికి ఆ డబ్బులు. అదేవిధంగా నాయకులకు ఇక్కడ నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నారు లేరని చెప్పేసి పెద్ద ఆయన కలుద్దామంటని చెప్పేసి వెళ్తే దాదాపు చెరగని చిరునవ్వుతో ఏ సమస్య పైన వచ్చినారు, ఏమి మీ సమస్యలు ఏమి అంటే మనకు ఒకే ఒక గుర్తు కనిపించేదంతా ఫ్యాన్ గుర్తు. మనము కేంద్రంలో కీలక పదవి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో 2 నాయకులు, 2 ముఖ్యమంత్రులు మనం చూస్తాం. మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నామంటే అక్క చెల్లమ్మలంతా ఇంట్లో ఉండండి, మీరు బ్యాంకుల్లో పెట్టినట్టు బంగారాన్ని అందరూ ఎంతో ఆశతోటి ఎదురు చూశారు. మిగతా ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ జిల్లాలో ఎక్కడ అడిగినా ఆయన చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. అదే విధంగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మన మిథున్ రెడ్డి ప్రత్యేకించి మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఈ మండలంలో ముత్తువారిపల్లి పంచాయతీ నుంచి నేను మొదలు పెడతాం. ఆ విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికల హామీలు అంటే ఎన్నికలప్పుడు ఒక బుక్ అంటే మేనిఫెస్టో ఇస్తారు. ఆ బుక్లో మనం ఏ పార్టీ ఏం చేస్తుందో అవన్నీ కూడా రాసి మన అందరికీ కూడా అందజేస్తారు. కానీ నేను 78 నుంచి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాలని ఆలోచన చేయరు. ఏదో 6 నెలల్లో సంవత్సరం ఎన్నికల ముందు 1-2 అమలు చేసి మేము ఎన్నికల హామీలు అమలు చేశామని మళ్ళీ ఎన్నికలకు పోతారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా ఏమైతే చెప్పాడో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి ఈరోజు మళ్ళా ఎన్నికలకు మన ముందుకు వచ్చి నేను మీకు మంచి చేస్తుంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితి వారు చేస్తూ ఉన్నారు. ప్రతి సమావేశంలో కూడా ఆ విధంగానే చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు దుష్ట చతుష్టయం ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు. 4వ ఆమె ఇంకా ఆమె చేరింది, పురంధేశ్వరి. చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. వీళ్ళు నలుగురికి మేము ఫలాంది చేశాము, మాకు ఓట్లు వేయండి, లేదు ఇంకా ఏదైనా మేము ఫలాంది చేస్తాము, మీరు మాకు ఓట్లు వేస్తే అని చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదైనా జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉండే మంత్రిని తిట్టడం, ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఏదైనా హుందాగా రాజకీయాలు చేయాలి కానీ పర్సనల్గా తీసుకొని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడే పరిస్థితి అంటే బాగా పూర్తిగా దిగజారిపోయారు. మనం గెలుస్తాము అనే ఆలోచన కూడా చంద్రబాబుకి లేదు. ఇంతమందితో కలుసుకున్నా కూడా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొడుకు వస్తే ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, మన జిల్లాకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉంది, మొదటి పేరు అంటాడు. అని ఎన్ని పేజీలు ఉన్నాయి? మొదటి పేజీలు. ప్రతి జిల్లాలో ప్రతి మంత్రిది మొదటి పేరు నీదే ఉంది రెడ్ బుక్లో అంటాడు. అంటే ఇది బ్లాక్మెయిలింగ్. ఈ మాదిరి బ్లాక్మెయిల్ చేసి మనం ఎన్నికల్లో గెలవాలనుకోవడం చాలా అవివేకం. చంద్రబాబుకు అంత వయసు ఉండి కూడా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే మనమేమి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.
అంశాలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు. అందరినీ కలుపుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్యారంటీ ఉంటే ఒకడే జగన్మోహన్ రెడ్డి మాదిరి పోటీ చేయాలి, ఆయనకే లేదు. మరి ఆయన మనకేమి ఇస్తాడు గ్యారంటీ నేను అడుగుతా ఉన్నాను. అందుచేత ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే దాదాపు 2,50,000 కోట్లు అవుతుంది. అవి అమలు చేసేదానికైనా చెప్తా ఉండేది. గతంలో ఎప్పుడైనా ఈయన అమలు చేశాడా? ఆలయ పని చేశాడు. అంతకుముందు కూడా 2 సార్లు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. మొత్తం మీద 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14 సంవత్సరాలు ఉండి ఏదైనా ఒక ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి చాలా రోజులైంది. రాజశేఖర రెడ్డి గారి పేరు మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఈరోజు అమ్మఒడి అంటేనే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. చంద్రబాబు గుర్తొచ్చేదానికి ఏమన్నా ఉందా? ఆయన పేరు మీద ఏదైనా ఒక పథకం పెట్టాడా సొంతంగా? ఏది కూడా లేదు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టి పూర్తి చేశాడా? అది కూడా లేదు. మనకు ఆవులపల్లి రిజర్వాయర్, ఈ 5 మండలాలకు ఆవులపల్లి రిజర్వాయర్ని ఇస్తే సుప్రీంకోర్టు దాకా పోయి చంద్రబాబు నాయుడు స్టే తెచ్చి వాటిని అంతా కూడా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి సమావేశంలో కూడా ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా మోసపూరిత మాటలు నమ్మద్దండి, ఈయన మోసపూరితంగా మాట్లాడతాడు, ఎన్నికలప్పుడు ఒకటి చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవేవి తెలియనట్లు యాక్షన్ చేస్తాడు. కాబట్టి ఇతను ఏది కూడా అమలు చేయడు. ఎన్నికల హామీలు గతంలో మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. పెన్షన్ 4,000 అంటాడు, వికలాంగులు 6,000 అంటాడు. మరి ఈ విధంగా ఇంకెన్ని చెప్తాడో తెలియదు. కూడా మీరు చూస్తుంటారు టీవీలలో. కాబట్టి మీరు చంద్రబాబు చెప్పులు చేయడు ఎన్నికల హామీలు గతంలో మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలు మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. పెన్షన్ 4,000 అంటాడు, వికలాంగులు 6,000 అంటాడు. మరి ఈ విధంగా ఇంకెన్ని చెప్తాడో తెలియదు. కూడా మీరు చూస్తుంటారు టీవీలలో. కాబట్టి మీరు చంద్రబాబు చెప్పేటి చేస్తాడా, గతంలో చేసినాడా అని ఒకసారి ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారినే బలపరుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ చేశాడు. అవన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నాడు. 2 సంవత్సరాలు కరోనాతో మనకు ఇబ్బంది పడినా ఆ 2 సంవత్సరాలు పోయినా కూడా తిరిగి మళ్ళా 3 సంవత్సరాల్లోనే అన్ని ఎన్నికల హామీలు నెరవేర్చి మన ముందుకు వచ్చి ఈరోజు నన్ను ఆశీర్వదించండి నేను అడుగుతున్నాడు. కాబట్టి తప్పకుండా మనం అందరూ ఏకబిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరందరూ కూడా పెద్దలందరూ ఆశీర్వదించాలా. పిల్లలందరూ కూడా వారికి గట్టిగా మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను శాసనసభకు నిలుస్తూ ఉన్నాను, శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిథున్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మా ఇద్దరికి కూడా మద్దతు ఇచ్చి మేము ఇక్కడ గెలిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే అక్కడ అతను ముఖ్యమంత్రి